హలో ఆల్. జీమెయిల్ కావచ్చు, ఫొటోస్ ఆర్ డ్రైవ్ స్టోరేజ్ ఫుల్ అని మీకు ఇలా చూపిస్తూ ఉంటే మీరు ఒక 3-4 ఆప్షన్స్ యూస్ చేసి మీ స్టోరేజ్ స్పేస్ ఏదైతే యూసేజ్ ఎక్కువ ఉందో మీరు తగ్గించుకోవచ్చు. సో దట్ క్లీనప్ స్పేస్ మీరు జస్ట్ మీ అకౌంట్ క్లిక్ చేసి స్పేస్ యూజ్డ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ కనపడుతుంది. క్లీనప్ స్పేస్లో మీకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. సో స్పామ్ ఈమెయిల్స్ మీరు డెలీట్ చేసుకోవచ్చు అండ్ ఈమెయిల్స్ ఇన్ బిన్ మీరు చేసుకోవచ్చు. అంటే మీరు డెలీట్ చేసింది బిన్లో ఉంటాయి, బిన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. లార్జ్ వీడియోస్ అండ్ ఫొటోస్ మీరు ఏదైతే అప్లోడ్ అయిపోయి ఉంటాయో ఫొటోస్లో, గూగుల్ ఫొటోస్లో మీరు లార్జ్ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా మీరు డెలీట్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ విత్ లార్జ్ అటాచ్మెంట్స్, మీకు చాలా లార్జ్ అటాచ్మెంట్స్ ఉన్న ఈమెయిల్స్ కూడా మీరు రిసీవ్ చేసుకుని ఉండొచ్చు. సో అది కూడా డిలీట్ చేసుకుంటే మీకు స్టోరేజ్ అన్నది కొంచెం స్పేస్ అనేది కన్జ్యూమ్ తక్కువ అవుతుంది. అండ్ అనదర్ ఆప్షన్ ఈజ్ మీరు గూగుల్లో క్రోమ్లో జస్ట్ photos.google.com అని మీరు టైప్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. జస్ట్ మీరు ఆప్షన్స్కి వెళ్ళి అక్కడ స్టోరేజ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రికవర్ స్టోరేజ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. రికవర్ స్టోరేజ్లో మీరు లీన్ మోర్ అని క్లిక్ చేయగానే I understand that compressing my photos and videos, existing photos and videos can't be undone. అంటే మీకు ఆప్షన్ ఇది క్లిక్ చేసుకుంటే మీకు అప్లోడ్ అయిన ఫొటోస్ అండ్ వీడియోస్ క్వాలిటీ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. అలాగే డ్రైవ్ స్పేస్ కూడా తగ్గుతుంది. ఈ రికవరీ స్టోరేజ్ అన్న ఆప్షన్ లో క్వాలిటీ అనేది మ్యాటర్ కాదంటే మాత్రం చేసుకోండి, ఎందుకంటే ఫోటో అండ్ వీడియో క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.